నిర్ణయాలు ఉన్నాయో ఇవాళ వారికి ఆ సింధు జలాలను ఆ ఒప్పందం ఏతుందో వెంటనే దాన్ని మరి నిలిపివేయాలని, పాకిస్తాన్లను వెంటనే వీసాలు ఉన్న గడువు మరి 2 రోజులు ఇచ్చి వాళ్ళు కూడా తరలివేయడం. గతంలో కూడా ఉరీ సంఘటన జరిగినప్పుడు మరి ఈ రకంగా సర్జికల్ స్ట్రైక్, ఏ స్ట్రైక్ జరిపినా ప్రపంచంలో పాకిస్తాన్ దౌత్యపరంగా ఏకాకం చేసినా వారికి బుద్ధి రావటం లేదు. వారు దొంగ దెబ్బ తీస్తూ ఉన్నారు. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయాలు మోదీ గారు తీసుకొని భారత ప్రజల్లో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ను కాపాడుకోవడానికి తీసుకున్న చర్యలు ఇవాళ బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో కూడా మనం భారతీయులము అనేటువంటి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఆ రకంగా కాశ్మీర్ను కాపాడుకోవడానికి, కాశ్మీర్ ప్రజలు కూడా మరి ఏ రకంగా వాళ్ళ జీవన స్రవంతులు భాగస్వాముతున్నారో వారికి మరి అండగా ఉండడానికి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ భారతీయులందరం కూడా మరి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఆపత్కాలంలో మరి అందరూ కూడా మరి భారతీయులుగానే ఆ యొక్క చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ మరి భారత ప్రజలు మరి ఆ కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తిరిగి రాబట్టలేం, కానీ ఇటువంటి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి అందరూ కూడా మోదీ ప్రభుత్వాన్ని కూడా అండగా నిలవాలని చెప్పి నేను కోరుతాను. అదేవిధంగా బీజేపీ కార్యవర్గ సభ్యులు